ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్స్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మేము ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి నది ఉపనదులైన వశిష్ఠ మరియు గౌతమి నదుల మధ్య ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ర్యాలీని సందర్శించాం. ఇది ప్రఖ్యాతిగాంచిన జగన్మోహిని కేశవస్వామి దేవాలయం యొక్క పవిత్ర స్థలము. ఈ పవిత్ర స్థలాన్ని గురించి వర్చువల్గా మా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాం రండి. గర్భగుడి మూల విగ్రహం చిన్న కేశవస్వామిని కలిగి ఉంది. 4 చేతులతో పై జత చేతుల్లో శంఖము, చక్రము మరియు జాపత్రి మరియు దివు జంట చేతుల్లో అభయముద్రను ధరించారు. మూల విగ్రహం పైన ఆదిశేషుణ్ణి చూడవచ్చు. ముందు వైపు శ్రీ మహావిష్ణువు మరియు వెనుక వైపు మోహిని వర్ణిస్తుంది. ఇది శిల్ప కళా నైపుణ్యానికి మెరుగైన అద్భుతము. ఈ జగన్మోహిని శిరోభూషణాలు, శరీర అలంకారాలు, ముఖ సౌందర్యము వర్ణనాతీతము. ఇక కేశవస్వామి అరిచేతులోని రేఖలు, కంఠసీమ మీద మడతలు, 4 చేతుల్లోని శంఖ, చక్ర, గదా పద్మాలు ఆనాటి శిల్పుల కళాచాతుర్యానికి తార్కాణాలు. కళాచారుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనము జగన్మోహిని కేశవస్వామి దేవాలయము. సుమారు 5 అడుగులు ఎత్తు ఉన్న నల్లటి శిలలో నయన మనోహరంగా ఉండే కేశవస్వామి ఒక ప్రక్క భక్తుల హృదయాలను దోచుకునే రూపంతో జగన్మోహినిగా, మరొక ప్రక్క అందరినీ ఆకర్షించే ఆ నల్లటి ఏకశిల మూల విరాటులో భక్తుని ప్రతిబింబము చక్కగా కనిపిస్తుంది. చిన్న కేశవస్వామి మూల విగ్రహం ముందు వైపు చేసే అన్ని పూజలు మరియు ఆచారాలు జగన్మోహిని విగ్రహానికి మూల విగ్రహం వెనక వైపు కూడా నిర్వహిస్తారు. శాలగ్రామ శిలగా వెలిసిన శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించే శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి విగ్రహం ఒకవైపు శ్రీ మహావిష్ణు ఆకృతి ఉంటే, మరోవైపు జగన్మోహిని అవతారంలో చూపరను అబ్బురపరుస్తోంది. ఇదే ఆ సుందర సుకుమార జగన్మోహిని కేశవస్వామి శిల్ప కళా వైభవ ప్రత్యేకత. అంతేకాదు, పద్మిని జాస్తికి వెనుక వైపున సహజంగా ఉండే పుట్టుమచ్చ ఈ జగన్మోహిని శిల్పానికి వెనుక భాగంలో ఉండి భక్తులకు చక్కగా కనపడడం ఈ శిల్పం ప్రత్యేకత. లోక కళ్యాణార్థము శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తినట్లు శ్రీ మహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశము ర్యాలీ అని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. దేవదానవులు క్షీరసాగరం మదిస్తుంటే అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా అన్న విషయం మీద దేవదానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనసును మెలిపెట్టి మరులను రగిలించే మన్మథ సరం లాంటి ఆ సుందరాంగి వంపు సొంపుల తలతల్లకు దానవులు తబ్బిబ్బై కనురెప్పులు కూడా వేయడం మర్చి గుటకలు వేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్ళకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది. ఈ విషయాన్ని కలహభోజులైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు. అప్పుడు పరమశివుడు, మనోనిగ్రహం లేని మీ వంటి వారు విష్ణు మాయా విలాసానికి లోనవుతారు గాని నా వంటి వీరాగిని ఎలాంటి సౌందర్యం వశించలేదు అన్నాడు. అంతటితో ఆగక పరమశివుడు విష్ణువుని కలిసి నీ జగన్మోహిని రూపాన్ని చూపించు అని అడిగాడు. పరమశివుడు అడిగితే పరంధాముడు కాదనగలడా మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివసతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి విరాగి శ్వశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనే తను తానే మరిచి ఆ జగన్మోహిని వెంటబడ్డాడు. జగన్మోహిని శివుని చేతికి చిక్కగా చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి ఆగి జగన్మోహిని జడ నుండి పువ్వు కింద పడిపోయింది. మరియు శివుడు కరిగిపోయాడు. అతను ఆశ్చర్యకరంగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనిపించాడు. మరియు అతని ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. మోహిని జడ నుండి పువ్వు పడిన ప్రదేశానికి ర్యాలీ అని పేరు వచ్చింది. పూర్వం ర్యాలీ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను గంటచోళుడు అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఒకసారి గంటచోళుడు వేటకని ఆ అరణ్యాలకు వచ్చి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక చెట్టు నీడను విశ్రమించాడు. ఎందరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి. చక్రవర్తి కన్నులు తెరిచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన గంటచోళుడు వేట చాలించే రాజధానికి వచ్చాడు.
ఆ రాత్రి గంటచోళుని కల్లో శ్రీ మహావిష్ణువు కనిపించి, రాజా, ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు. ఆ రథం శీల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమవుతుందని ఆదేశించాడు. నిద్ర నుంచి మేలుకొన్న మహారాజు మర్నాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు. ఒక చోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా జగన్మోహిని విగ్రహం బయటపడింది. మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహానికి ఒక ప్రక్కన శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే మరో ప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది. స్త్రీ పుంభాన రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు గంటచోళ చక్రవర్తి. స్వయంభూ మందిరంగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఇది మానవ నిర్మితం కాదని, సాక్షాత్తు దేవతలే ఈ ఆలయం నిర్మించారని విశ్వసిస్తారు. స్వామివారి దివ్య దర్శనం నిజంగా ఈ అనుభూతిని ఇస్తుంది. పాద పద్మాల నుంచి నిరంతరము ఉద్భవించే జలము భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ స్వామి పాదోద్భవ జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది. అదే నాడు జగన్మోహన్ వెంట పరుగులు తీస్తూ వచ్చిన పరమశివుని ఆలయం. ఆ స్వామిని ఉమా కమండలేశ్వరుని అంటారు. ఈ ఉమా కమండలేశ్వర స్వామిని బ్రహ్మదేవుడు ఒక లింగాన్ని సృష్టించి తన కమండలం నుండి నీటితో అభిషేకం చేసి ప్రతిష్ఠించాడని చెప్తారు. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణం రంగరంగ వైభవంగా చైత్రశుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు నిర్వహించబడుతుంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, కోరుకున్న చోటుకు బదిలీలు జరుగుతాయని భక్తుల విశ్వాసము. అలా కోరిన కోరిక తీరిన వారు తప్పకుండా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఇదే. కోనసీమ అని కూడా పిలువబడే ఈ ప్రాంతము పూర్తిగా మంచి నీటి పారుదల ప్రాంతము. ఇది గోదావరి నది యొక్క అనేక ఉపనదులతో చుట్టుబట్టి ఉంది. ఈ ఆలయం చుట్టూ అందమైన పచ్చని వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇది కోనసీమకు విలక్షణమైనది. దీనిని తరచుగా ఆంధ్ర, కేరళ అని పిలుస్తారు. కోనసీమ యొక్క సంస్కృతి గొప్ప సాంప్రదాయమైనది మరియు ఇది వేద పండితులు, అందమైన గోదావరి నది మరియు ప్రజల ఆతిథ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ర్యాలీ రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్స్, కాకినాడ నుంచి 74 కిలోమీటర్స్ మరియు అమలాపురం నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్లు తణుకు మరియు రాజమండ్రి. సమీప విమానాశ్రయాలు రాజమండ్రి, వైజాగ్ మరియు విజయవాడ. NS 216Aలో రావులపాలెం పట్టణం ర్యాలీ నుండి కేవలము 6 కిలోమీటర్స్ మాత్రమే. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.